హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీ క్రికెట్ అనాలిసిస్. ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్ రిజల్ట్ చూసి మనందరం హర్ట్ అయ్యాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క ఓటమితో టోర్నీ అయిపోలేదు. ఇప్పుడు మన ముందున్న బిగ్ ఛాలెంజ్ ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్. ఈ కోటలో కోల్కతాను కొట్టడానికి మన ఎస్ఆర్హెచ్ ఒక అదిరిపోయే ప్లాన్తో దిగుతోంది. అవేంటో ఈ వీడియోలో ఫుల్గా అనాలిసిస్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా స్టాట్స్ విషయానికొస్తే ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్కి తిరుగులేని రికార్డుంది. ఇప్పటిదాకా ఇక్కడ జరిగిన 11 మ్యాచుల్లో కేకేఆర్ 8 గెలిస్తే ఎస్ఆర్హెచ్ కేవలం 3 మాత్రమే గెలిచింది. రికార్డులు చూస్తే భయమేస్తుంది కదా. కానీ ఫ్రెండ్స్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 287 కొట్టిన టీం మనది. గత సీజన్లో కూడా ఇదే కేకేఆర్ మీద మనం 278 పరుగులు బాదిన హిస్టరీ ఉంది. కాబట్టి మన బ్యాటింగ్ పవర్ ముందు కేకేఆర్ బౌలింగ్ నిలవడం చాలా కష్టం. ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్, ఈ 278 పరుగులు ఎస్ఆర్హెచ్ ఏ స్టేడియంలో చేసింది? అది ఏ స్టేడియమో మీకు తెలిస్తే ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. కేకేఆర్ బౌలింగ్ ఇప్పుడు చాలా వీక్గా ఉంది. ముంబైతో జరిగిన మ్యాచ్లో మనం చూసాం, వాళ్ల మెయిన్ బౌలర్ల ఇంజరీస్ వల్ల 221 రన్స్ని కూడా వాళ్లు కాపాడుకోలేకపోయారు. వాళ్ల యంగ్ బౌలర్లు డెత్ ఓవర్లలో ఒత్తిడికి గురవుతున్నారు. మన ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ గనక రెచ్చిపోతే కేకేఆర్ బౌలింగ్ ముక్కలవ్వడం ఖాయం. ఈ మ్యాచ్ గెలవాలంటే నా అనాలిసిస్ ప్రకారం బౌలింగ్ ఆర్డర్ ఇలా ఉండాలి. 1 నుంచి 4 ఓవర్లు బ్రైడెన్ కార్సే మరియు జయదేవ్ ఉనద్కత్ వికెట్ల కోసం అటాక్ చేయాలి. 5 నుంచి 8 ఓవర్లు ఇక్కడ సర్ప్రైజ్ ప్లాన్ ఉంది. 5, 7 ఓవర్లు డేవిడ్ పెయిన్ వెయ్యాలి. అలాగే 6, 8 ఓవర్లలోని శివాంగ్ కుమార్తో స్పిన్ అటాక్ చేయించి కేకేఆర్ని కన్ఫ్యూజ్ చేయాలి. 9 నుంచి 16 ఓవర్లు హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ మరియు ఉనద్కత్ కలిసి మిడిల్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయాలి. అవసరమైతే మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డితో 1 లేదా 2 ఓవర్లు వేయించి పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలి. డెత్ ఓవర్లు అంటే 17 నుంచి 20 ఓవర్లు డేవిడ్ పెయిన్ మరియు బ్రైడెన్ కార్సే తమ యార్కర్లతో కేకేఆర్ని తక్కువ స్కోర్కే కట్టడి చేయాలి. టీమ్ మేనేజ్మెంట్ చేయాల్సిన మెయిన్ చేంజ్ ఏంటంటే ఇషాన్ మలింగా ప్లేస్లో బ్రైడెన్ కార్సేని పక్కాగా తీసుకోవాలి. అలాగే క్లాసెన్ని 4వ ప్లేస్లో సలీల్ అరోరాని తన ఒరిజినల్ 5వ పొజిషన్లో ఆడిస్తే మన బ్యాటింగ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ప్లానింగ్తో గనక ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగితే ఈడెన్ గార్డెన్స్లో మన జెండా ఎగరడం ఖాయం. మీరేమంటారు? మన బౌలింగ్ ప్లాన్ మీకు నచ్చిందా? మీ ప్లేయింగ్ 11 ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మన భారతీ క్రికెట్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్! రైజ్ అప్ ఆరెంజ్ ఆర్మీ!